హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణలో భారీగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు, అది కూడా రెగ్యులర్ విధానంలో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అన్నమాట, అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి ఉద్యోగాలన్నీ కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచే రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. మరి భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి 1623 ఖాళీలను అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. సో మరి వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, అప్లికేషన్ ప్రాసెస్ గురించి, సెలక్షన్ ప్రొసీజర్ గురించి, నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా తెలుగులో మీకు క్లియర్గా చెప్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఒక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అన్నమాట, రెగ్యులర్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో మరి అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించినటువంటి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. మరి దానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 8/9/2025 అనమాట. అంటే వచ్చే నెల 8వ తారీఖు నుంచి అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 22/9/2025 అనమాట. అంటే వచ్చే నెల 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే ఎడిట్ చేసుకోవడానికి 23వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు 2 రోజులు వచ్చేసి మనకి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి క్లియర్గా ఇప్పుడే మనకి మెన్షన్ చేశారు. ఒక క్యాండిడేట్ వచ్చేసి ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఒక్కొక్క పోస్ట్ సంబంధించి కూడా సెపరేట్గా అప్లికేషన్ అప్లై చేయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అభ్యర్థులు గమనించి అప్లై చేసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి కొన్ని వైద్య విధాన పరిషత్తులో భర్తీ చేస్తున్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో కొన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అలాగే TGSRTCలో మరికొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి మల్టీ జోన్ 1 కింద, మల్టీ జోన్ 2 కింద డివైడ్ చేయడం జరిగింది. మల్టీ జోన్ 1 కింద వచ్చే డిస్ట్రిక్ట్స్ గురించి, అలాగే మల్టీ జోన్ 2 కింద వచ్చే డిస్ట్రిక్ట్స్ గురించి నేను క్లియర్గా చెప్తాను. ఆ యొక్క డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఆ జోన్కి మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే టోటల్గా నోటిఫికేషన్ ద్వారా చూసినట్లయితే మనకు వచ్చేసి 858 వచ్చేసి మల్టీ జోన్ 1 కింద, 765 పోస్టులు వచ్చేసి మల్టీ జోన్ 2 కింద భర్తీ చేస్తున్నారు. సో టోటల్గా 1623 ఖాళీలను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. TGSRTC కింద ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్క పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు, డిపార్ట్మెంట్ వైజ్గా కూడా అన్ని మనకి క్లియర్గా ప్రొవైడ్ చేశారు. సో చెక్ చేసుకోవచ్చు అనమాట. 24 టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు ఈ టేబుల్లో క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఒకసారి చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉన్న పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు అన్న పోస్టులని TGSRTCలో భర్తీ చేస్తున్నట్లు మనకి ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. మరి వీరి శాలరీ డీటెయిల్స్ వచ్చేసి తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో భర్తీ చేస్తున్న ఉద్యోగాలకి 58,000 రూపాయల నుంచి 137,000 రూపాయల వరకు మెన్షన్ చేశారు. అలాగే TGSRTCలో భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు వచ్చేసి 56,500 రూపాయల నుంచి 1,31,000 రూపాయల వరకు కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మరి సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయట్లేదు. అన్ని కూడా రెగ్యులర్ ఉద్యోగాలు అయినప్పటికీ ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయట్లేదు. సో క్లియర్గా చూసినట్లయితే సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి టోటల్గా 100 పాయింట్స్కి తీసుకోవడం అయితే జరుగుతుంది. అందులో మ్యాక్సిమంగా 80 పాయింట్స్ వచ్చేసి అభ్యర్థులకు ఉన్నటువంటి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని బట్టి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మార్క్స్ ఆధారంగా 80% తీసుకోవడం అనేది జరుగుతుంది. మిగిలిన 20% వచ్చేసి అభ్యర్థులు కాంట్రాక్ట్ విధానం లేదా అవుట్సోర్సింగ్ విధానంలో లేదా స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్కి వచ్చేసి 20% ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకొని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత సెలక్షన్ సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అన్ని కూడా అఫీషియల్ వెబ్సైట్ బోర్డులో ఉంటాయని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో తరచుగా బోర్డుని మనం చెక్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. అప్లికేషన్ అప్లై చేసే ముందుగా ఇక్కడ చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా దగ్గర పెట్టుకొని అప్లికేషన్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంది. కాబట్టి ముందుగానే డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకొని అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయమని చెప్పి క్లియర్గా మనకి ఇన్స్ట్రక్షన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ భర్తీ చేసిన ఉద్యోగాలు అన్ని కూడా మెడికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి వారికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా డిగ్రీ లేదా డిప్లొమా లేదా DNB ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వీరి సర్టిఫికేట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే
ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. 1/7/2025 నాటికి ఏజ్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారి యొక్క రెగ్యులర్ సర్వీస్ ని ఉపయోగించుకుని అప్ టు 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూపించినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో టీఎస్ఆర్టీసీ, కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ ఎట్రాస్ వీరికి సంబంధించినటువంటి అభ్యర్థులకి ఏజ్ రిలాక్సేషన్ ఉండడం చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఉండదు అనమాట, వీరు నాట్ ఎలిజిబుల్ అనమాట రిలాక్సేషన్ కి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి 3 years అనమాట సర్వీస్ ని బేస్ చేసుకుని ఇస్తారు. అలాగే ఎన్సీసీ ఇన్స్ట్రక్షన్ సంబంధించి 3 years ఇచ్చారు, సర్వీస్ ని బేస్ చేసుకుని ఇస్తారు అనమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసి 5 years, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. ఫీజు వచ్చేసి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా 500 రూపాయలను వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు కింద పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రాసెసింగ్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. అప్లికేషన్ వచ్చేసి 200 రూపీస్ వచ్చేసి ప్రాసెసింగ్ ఫీజు కింద పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రతి ఒక్క అభ్యర్థి కూడా పేమెంట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఎవరైతే అభ్యర్థులు ఇక్కడ కింద మనకి మెన్షన్ చేశారో వారు వచ్చేసి ఈ యొక్క ఫీజు నుంచి ఎక్సెప్షన్ ఇవ్వడం అయితే జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పిహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ వచ్చేసి ఈ యొక్క ఫీజు నుంచి రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. తెలంగాణ స్టేట్ క్యాండిడేట్స్ కి మాత్రమే అనమాట. అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో 18 నుంచి 46 సంవత్సరాల వరకు తెలంగాణ స్టేట్ క్యాండిడేట్స్ కి మాత్రమే వీరికి కూడా ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీజు 200 రూపీస్ నుంచి ఎక్సెప్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇతర స్టేట్కి సంబంధించినటువంటి అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో అందరూ కూడా ఈ యొక్క ఫీజుని పేమెంట్ చేయాలని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఫీజు పేమెంట్ కూడా గేట్వే విధానంలో ఆన్లైన్లో మనం పేమెంట్ చేసుకోవచ్చు. ఇక మల్టీ జోన్ 1 కింద, మల్టీ జోన్ 2 కింద సపరేట్ చేసిన డిస్ట్రిక్ట్స్ గురించి ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ నేను కలర్స్ కూడా సపరేట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఈ యొక్క మీరు నోటిఫికేషన్ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. మల్టీ జోన్ 1 కింద కొన్ని డిస్ట్రిక్ట్స్ని మెన్షన్ చేశారు. మల్టీ జోన్ 2 కింద మరికొన్ని డిస్ట్రిక్ట్స్ సెలెక్షన్ చేశారు. ఈ డిస్ట్రిక్ట్స్ సంబంధించిన క్యాండిడేట్స్ ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన జోన్కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అభ్యర్థులు గమనించి మీరు ఏ జోన్ కింద ఉన్నారో, ఏ డిస్ట్రిక్ట్స్ లో ఉన్నారో సెట్ చేసుకొని అప్లై చేసుకోండి. అలాగే వేకెన్సీకి సంబంధించి అంతా కూడా కింద మనకి టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి స్పెషాలిటీస్, ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి సంబంధించి అంతా డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, తెలంగాణ నుంచి భారీగా 1628 ఉద్యోగాలని ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట రెగ్యులర్ బేసిక్ విధానాలను భర్తీ చేస్తున్నారు. టీజీఎస్ ఆర్టీసీలో కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకుని వెంటనే ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతానండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.